ఇక ల్యాండ్ టైటిలింగ్ డీడ్ మీరు క్యాన్సిల్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తిరిగి రీబౌండ్ షాట్ మార్చారు. ఇది దేశంలోనే అత్యుత్తమమైనటువంటి చట్టం. దేశంలో ఇంకే రాష్ట్రము చేయలేనటువంటి చట్టం. దేశంలో మనమే చేశామన్నటువంటి సగర్వంగా చెప్పుకోగలిగినటువంటి చట్టం. ఇలాంటి చట్టాన్ని కూడా మీరు రద్దు చేసి మీరు తీర్మానం చేసి పంపించే ప్రయత్నం చేశారు. నేను అంటున్నాను, ఏమండి వీళ్ళంతా కూడా 2.5 ఎకరా అరెకరాలు ఉన్నటువంటి వాళ్ళకి కొలతలు చెప్పచెప్తే, దానికి హద్దులు నిర్ణయించి చెప్పచెప్తే అది నేరమా? అయితే అధికారులు ఎవరో అత్యుత్సాహం చూపించి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసినారు. అధికారులు అత్యుత్సాహం చూపించి ఆయన బొమ్మ వేశారు. ఆ బొమ్మను చూపించి ఇది మీరు రేపు వేస్తారా? సరే వేస్తే కడప నుంచి వస్తారు, వచ్చి అన్ని దోపిడీ చేసుకుని వెళ్ళిపోతారని చెప్పి దుష్ప్రచారం చేశారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మీరు యూటర్న్ తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? మీరు తీసుకుంటామంటున్నారు. ఎందుకు? ఈ రీసర్వే చేసినటువంటి భూములకు వరల్డ్ బ్యాంక్ నుంచి మనకి బాగా డబ్బులు వస్తాయి. 30వ సంవత్సరం వరకు కూడా వాళ్ళు రుణ పరపతి శరవేగంతో ఇస్తున్నారు. అది తెలుసుకొని దీన్ని తిరిగి యూటర్న్ చేశాడు. ఒక పద్ధతి ఉండదండి. నేను తీర్మానం చేశాను అసెంబ్లీలో. ఆ తీర్మానం చేసేటువంటి దానికి క్రెడిబిలిటీ ఉండదా? ఇదా క్రెడిబిలిటీ? నువ్వు రెజల్యూషన్ చేసి రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని పూర్తిగా రగనామం పెట్టేసి మీరు చేస్తే మళ్ళీ ఈ సదుపాయం ఎప్పుడైతే ఉందని చెప్పి తెలిసిందో, నిర్మలా సీతారామన్ చెప్పారు, వెంటనే తీసుకున్నాడు యూటర్న్. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సరే చేశారు, కానీ మా ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ ఇది అని ఒక నిర్ణయానికి వచ్చి నిలబడాలి కదా. నువ్వు నిలబడ్డావా అని అడుగుతున్నాను. అందుకే ఈ భూముల విషయంలో కూడా అబద్ధం, అవాస్తవం చంద్రబాబు చెప్పినటువంటివి చూస్తే ఇది ఏమిటి, జరిగే పని అని చెప్పేసి అనుకున్నాను. సరే, దానికి చేతనైంది, తన మెజారిటీ ఉంది, ఇవాళ మీరు చేస్తున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో, షరతులు గల భూముల వ్యవహారంలో, చుక్కల భూముల వ్యవహారంలో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ భూమి వాళ్ళకి తెలియకుండా, అలాంటిది వాళ్ళ భూములు వాళ్ళు ఎక్కడున్నాయో అప్పచెప్పినటువంటి పరిస్థితి. భూముల వ్యవహారంలో రైతులు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. భూమి చేతిలోనే ఉంటుంది, కానీ వారు ఏమీ చేసుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో చుక్కల భూములు, ఈనాం భూములు, 20 ఏళ్ళ అసైన్డ్ ల్యాండ్స్ సర్వ హక్కులు ఇచ్చాం. చంద్రబాబుకు దమ్ముంటే రద్దు చేయగలరా? చెప్పమనండి. చేయగలడా? రద్దు చేయగలడా? అందుకే మేము అంటున్నాము, చేసే ప్రతి పనికి ఎప్పుడైనా కానీ శాంక్టిటీ ఉండాలి, గౌరవం ఉండాలి. సరే, ఇప్పుడు లెక్కరికి వద్దాం.
లిక్కర్ మీద శ్వేతపత్రం చూస్తే బాగా తాగి పడిపోయినాడు కూడా చంద్రబాబులా అబద్ధాలు చెప్పాడు. బాగా తాగి పడిపోయినాడు కూడా చంద్రబాబులాగా అబద్ధాలు చెప్పాడు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో సిండికేట్ రాజ్యం, పర్మిట్ రూములు, బెల్ట్ దుకాణాలు, మద్యం ఏరులై పారింది. 24 గంటలు మందు దొరికేది. ఎంఆర్పీ కన్నా 25% అధిక ధరకు అమ్మేవారు. ఏటా బార్లు పెంచారు, బారులు పెంచారు. ఆ మేరకే లైసెన్సులు ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా వాటిని 2,934కు తగ్గించాం. పర్మిట్ రూములు రద్దు చేశాం. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. 43,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. కొత్త బార్ల లైసెన్సులకు ఇవ్వలేదు. పెట్టుకున్నా కూడా మేము కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. ప్రైవేట్ మద్యం దుకాణం విధానాన్ని రద్దు చేసి 2019 అక్టోబర్ 1 నుంచి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాం. ఒక్క డిస్టిలరీకి కూడా మనం అనుమతి ఇవ్వలేదు. నోట్ ఇట్ డౌన్. ఈ 5 ఏళ్ళలో ఒక్క డిస్టిలరీకి కూడా మనం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2019 ముందు చంద్రబాబు అనుమతించినవే. చంద్రబాబు అనుమతించిందే 2019లో. మా హయాంలో అమ్మకాలు తగ్గిన, ఆదాయం ఎక్కడా తగ్గలేదు. చంద్రబాబు చెప్పినట్లు ప్రతి కేసు వెనుక కమిషన్ తీసుకునే వాళ్ళం కాదు. ఎక్కువ లిక్కర్ అమ్ముడేలా చూస్తారు, కానీ క్యాంటీన్లు ఇలా తగ్గించాలని ఎందుకు చేస్తారు? అందుకే మేము అతి తక్కువ సగానికి పైగా రద్దు చేసిన మనకి ఎక్కువ ఆదాయాలు వచ్చాయి. సరే, ఇక మిగిలిన మీకు తెలుసు. ఈ మన గ్రామాల్లో ఇది వాలంటీర్లు, సచివాలయాలు, తర్వాత రైతు భరోసాలు, వెల్నెస్ సెంటర్లు, వీటి సంగతి ఏమిటి? We are questioning straightly to the Chief Minister and Deputy Chief Minister. Deputy Chief Minister Mr. Pawan Kalyan gariki, Chief Minister Mr. Chandrababu Naidu gariki మేము అడుగుతున్నటువంటి ప్రశ్న, గ్రామాల్లో కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఈనాడు గ్రామ సచివాలయాలను నిర్మించారు. అలాగే ఉద్యోగ నియామకాలు చేశారు, వాలంటీర్లు వేశారు. ఇవాళ అవన్నీ ఏమవుతాయి చెప్పాలి.